హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నా అందరూ బాగున్నాను. అయితే చాలా బాగున్నాను. సో మనకి కనిపిస్తుంది కదా ఇల్లు, ఇదైతే సేల్కి అయితే ఉంది. ఇల్లు వచ్చేసరికి బిల్డర్ వచ్చేసరికి 60 లక్షలు చెప్తున్నాడు. ఇది కొత్తగా కట్టిన ఇల్లు అనమాట. ఇంకా చిన్న చిన్న వర్క్లు అయితే ఉన్నాయి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా ఇది స్థలం వచ్చేసరికి 5.5 సెంట్ అనమాట. సో ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంది. లోపల చాలా వరకు మొత్తం కబోర్డ్లన్నీ రెడీ అయిపోయినాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇది. దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మీకు కావాలంటే బ్యాంక్ లోన్ కూడా వాళ్ళే మాట్లాడతా అని చెప్పారు బిల్డర్సే. సో మీకు పార్కింగ్ చాలా బాగుంది, కార్ పార్కింగ్ ఉంది. ఇంటి ముందు వచ్చేసరికి సిమెంట్ రోడ్డు మొత్తం, ఇంటి ముందు మొత్తం. సో ఆల్మోస్ట్ దీని ముందు ఇల్లు కూడా సేల్ అయినాయి, పక్కిల్లు కూడా కొన్ని సేల్ అయితే ఉన్నాయి. కొంతమంది ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారు. ఒకసారి మీకు ఇంటి లోపలికి అయితే చూపిస్తాను. మెయిన్ గేట్ ఎంట్రీ అయితే ఇది. సో మనకి పైన కూడా చూడండి, మొత్తం రూఫ్ స్పెషల్గా డిజైన్ చేశారు అనమాట. ఇది దీనికి ఏంటంటే మనకి వర్షం తడిసినా కూడా పోడవదు. మామూలుగా మన సీలింగ్ చేపిస్తే ఏంటంటే వర్షం తడిస్తే ఊడిపోయింది. దీనికి అలా అవ్వకుండా వుడ్ వర్క్ టైప్లో డిఫరెంట్గా చేయించారు. పీఓపీతో వస్తుంది అనమాట ఇది. సో ఇది కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ. మీకు ఫ్రంట్ ఎంట్రన్స్ అయితే చూడండి, ఇది మొత్తం టేక్ అనమాట. మంచి టేక్తో అయితే చేయించారు. అండ్ మనకి ఇక్కడ దోమల మెస్ కూడా ఉందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా ఉంది. ఇది కూడా చూడండి ఎంత థిక్నెస్ ఉందో, చాలా సాలిడ్గా ఉంది. ఏదో చేయించడం కాదు, చాలా క్వాలిటీ చేయించారనమాట. మీకు ఇది వచ్చేసరికి ఇదంతా పార్కింగ్ ఏరియా, కార్ పార్కింగ్. సో మనం చూడండి ఎంత పెద్దగా ఉంది కార్ పార్కింగ్ కూడా. మీకు సో 3 కార్లు పెట్టుకోవచ్చు వరుసన ఇలాగా, చాలా పెద్దది. మీకు ఇప్పుడు ఇంట్లో లోపలికైతే వెళ్ళి చూపిస్తాను. చూసారా ఇల్లు కీ, ఇది కీ అనమాట, డిజిటల్ లాక్. దీనికి చూసారా డిజిటల్ లాక్. నాకు ఇప్పుడు నేను చూసిన ఇల్లులో కల్లా కొంచెం డిఫరెంట్గా అనిపించింది డిజిటల్ లాక్. చూడండి, మళ్ళీ ఓపెన్ చేస్తాను. లాక్ అయిపోయింది, రావట్లేదు కదా, ఇప్పుడు వస్తుంది. అన్లాక్ అయింది, చూసారా డిజిటల్ లాక్. చూడండి మొత్తం ఇదైతే హాల్ అనమాట. మీకు చాలా పెద్ద హాల్ ఇది. సో నాకు ఇది హాల్ లెంత్ అయితే తెలియదు. సో కానీ చూడడానికి చాలా పెద్దగా ఉంది. మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది టీవీ ప్రొవిజన్ అనమాట. ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఇటువైపు సోఫా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎల్సేపు సోఫా వేసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంది ఇది. చూడండి మొత్తం లైట్లు అన్నీ చేంజ్ చేస్తున్నారు. సీలింగ్ కూడా చాలా అంటే చాలా ప్రీమియం అనిపించింది నాకు. పైన మొత్తం చాలా అంటే చాలా బాగుంది. అంటే ఓవర్గా లేకుండా చాలా నీట్గా ఉంది. ఇటు సైడ్ వచ్చేసరికి ఇక్కడ మనం ఫ్లవర్స్ అవి పెట్టుకోవచ్చు. ఇది కూడా చేయించారు నీట్గా. అండ్ మనకి ఇది డబుల్ బెడ్రూమ్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ వస్తుంది, చూపిస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది బెడ్రూమ్. చూడండి అసలు కబోర్డ్లు కూడా చాలా ప్రీమియంలా ఉన్నాయి. మొత్తం సెల్ఫ్లు కూడా మొత్తం ఉన్నాయి. మన బట్టలు పెట్టుకోవడానికి కానీ స్టోరేజ్ చేసుకోవడానికి కూడా పైన కూడా ఇచ్చారు మొత్తం సెల్ఫ్లు. సో మనకి ఇక్కడ బీరోగా అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇది బీరో పెట్టుకోవడానికి బీరో ప్రొవిజన్ అనమాట. ఇదేది మిస్ చేయలేదు, చాలా ఇంపార్టెంట్. ఇది చాలా బాగుందండి. మీకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా వాళ్ళే ఇన్బుల్ట్గా డ్రెస్సింగ్ టేబుల్ చేయించేశారు. బేసిక్ డ్రెస్సింగ్ టేబుల్ అయితే మనం కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది. అన్ని దానికి మళ్ళీ సపరేట్ ప్లేస్ అలా లేకుండా నీట్గా వాళ్ళే చేయించారు డ్రెస్సింగ్ టేబుల్. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది బాత్రూమ్ కూడా వెస్టర్న్ ఇచ్చారు. సో బాత్రూమ్ కూడా వెంటిలేషన్ ఉంది, చాలా ఇంపార్టెంట్ వెంటిలేషను. సో ఈ బెడ్రూమ్ కూడా వెంటిలేషన్ ఉంది. వెంటిలేషన్ ఉంటే చాలా బాగుంటుంది. చూడండి వెంటిలేషన్ ఉంది. మీకు మళ్ళీ ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను. ఇంకో బెడ్రూమ్ వచ్చేసరికి మనకి మళ్ళీ హాల్లో నుంచి కనెక్టివిటీ ఉంటుంది. మనకి డైనింగ్ టేబుల్ వేసుకుని ఫుడ్ అయితే తినడానికైతే దీన్ని వాడుకోవచ్చు. ఈ ప్లేస్లోనే మనకి దేవుడి గుడి కూడా ఇచ్చారు. చూడండి దేవుడి గుడి, సపరేట్ దేవుడి గుడికి ఇచ్చాడు. దీనికి అటాచ్డ్ కిచెన్ అని చెప్పా కదా, ఇది కిచెన్ కూడా మొత్తం ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా మొత్తం ఈ కాంబినేషన్ అయితే బేబీ పింక్ కాంబినేషన్ ఇచ్చారు. బేబీ పింక్ కాంబినేషన్ చాలా అంటే చాలా ప్రీమియం ఉంది, చాలా లుక్ ఉందన్నమాట. ఈ కిచెన్ వరకు ఈ కలర్ ఇచ్చారు. అండ్ మనం ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను మీకు. ఇది ఇంకో బెడ్రూమ్. సో అది మాస్టర్ బెడ్రూమ్ మీకు చూపించింది. ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. చూడండి దీనికి కూడా మొత్తం సీలింగ్ అన్ని రెడీ అయిపోయినాయి. కబోర్డ్లు కూడా ఇచ్చారు మొత్తం. దీనికి మొత్తం స్లైడర్స్ ఇచ్చారు. దీనికి కూడా సేమ్ బీరో ప్రొవిజన్ ఇచ్చారు. ఇక్కడ బీరో పెట్టుకోవడానికి ఇచ్చారు స్పేస్. డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇవ్వలేదు ఈ బెడ్రూమ్లో. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ చూపిస్తారా అండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్, షవర్ వాష్ కూడా ఉంది దీనికి. దీనికి 2 ఉంది. అండ్ మీరు గేజర్ పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్స్ ఇచ్చారు. అండ్ దీనికి వెంటిలేషన్ కూడా ఉంది. ఎప్పుడైనా సరే ఏ ఇంటికైనా సరే వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వెంటిలేషన్ లేకపోతే చాలా దారుణంగా ఉంటుంది. ఇది బెడ్రూమ్. ఇది ఇక్కడ నుంచి మనం బయటికి చెప్పా ఇందా కార్ పార్కింగ్ ఉందని, అక్కడికి వెళ్ళడానికి 2 డోర్స్ ఉన్నాయి. ఇది ఒక డోరు. దీనికి కూడా దోమల మెస్ ఇచ్చారు. ఇక్కడ దీనికి ఎంట్రీలు అనమాట. అసలు ప్రశాంతమైన వాతావరణం, చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడ నుంచి
ఇంకా ఇది బయటికి ఇటువైపుకి తూర్పు వైపు అనమాట వాకిలి. ఇది తూర్పు వైపు వాకిలి పెట్టారు. ఇటువైపు దీనికి కూడా దోమలు వేస్తుంది. ఇది తూర్పు వైపు మొత్తం మనకు చూడండి ఎంత విశాలంగా ఉందో. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఫేస్ వాష్ చేసుకోవడానికి సింక్ ఇక్కడ అరేంజ్ చేశారనమాట. సో ప్లగ్ బాక్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఎప్పుడన్నా కావాలంటే వేటర్ పెట్టుకోవడానికి ఉంది. అండ్ మనకి ఇక్కడ సపరేట్గా బాత్రూమ్ అయితే ఉందన్నమాట. ఇంట్లో సంబంధం లేకుండా బయట ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు వాడుకోవడానికి కూడా బాత్రూమ్ ఉంది. ఇంటికి సపరేట్గా బోర్ కూడా ఉందన్నమాట. ఇంకొకరితో సంబంధం లేదు. మీకు బోర్ కూడా చూపిస్తాను ఎక్కడ ఉందో. వాటర్ కూడా చాలా బాగున్నాయి, తాగొచ్చు వాటర్. ఇక్కడ బోర్ ఉంది కదా, ఇది బోరు. పైకి మెట్ల ల్యాండింగ్ అనమాట. పైకి కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉందో పైన. మనకి ఇక్కడ వర్షం పడ్డప్పుడు తడవకుండా ఉండడానికి పైన కూడా స్లాప్ అయితే పోసారు. చాలా మంది అలా వదిలేస్తారు పోయకుండా, చిన్నపిల్లలు పడిపోకుండా ఉండడానికి. ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఉంది. మెట్లయితే చాలా ఫ్లాట్గా ఉన్నాయి అన్నమాట. చాలా ఈజీగా ఎక్కేయచ్చు, ముసలోళ్ళు కూడా ఎక్కొచ్చు. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసరికి 5% మీ గజాల లెక్కలోకి వచ్చేసరికి 252 గజాలు వస్తాయి ఇంచుమించు అటు ఇటు. మీరైతే క్యాలిక్యులేషన్ చేసుకుని 48 గజాలు అంటే 1 సెంట్ కదా. ఇది ప్రైస్ వచ్చేసరికి 60 లక్షలు చెప్తున్నాడు బిల్డర్. కొత్త ఇల్లు అనమాట, కట్టిన ఇల్లు ఇప్పుడే. ఇంకా చిన్న ఫినిషింగ్ వర్క్ ఉన్నాయని ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. ఇల్లు అయితే చాలా బాగుంది. టేక్ కూడా ఒరిజినల్ టేక్ వాడాడు. సో ఇల్లు మీకైతే చూస్తే చాలా బాగా అనిపించింది అనమాట. దీనికి బ్యాంక్ లోన్ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తా అన్నారు. మీ ఇన్కేస్ మీ దగ్గర క్యాష్ లేకపోతే బ్యాంక్ లోన్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. దానికి కూడా వాళ్ళే హెల్ప్ చేస్తా అన్నారు. సో మీకు ఇంకేమైనా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నాకు కింద కాంటాక్ట్ నెంబర్ పెడతాను, నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో నెక్స్ట్ ఇంకో మంచి ఇల్లుతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.